నమస్తే, అందరికీ నమస్తే. ఈ పొద్దున మనము దోశల పిండి మిగిలితే దోశల పిండి పునుగులు చేసుకుందామండి. దోశల పిండి మిగిలితే మనం పునుగులు చేసుకోవాలి. పొద్దున స్టఫింగ్ దోశ చేసుకున్నాం కదా, ఈవినింగ్ టైము టీ టైంలో మనము పునుగులు చేసుకుందాం. పునుగులు చేసుకొని తిని టీ తాగాలి. ఒక ఆలుగడ్డ అండి, ఒక ఆలుగడ్డ ఉడకబెట్టి పెట్టుకున్నా. ఇది స్మాష్ చేయాలి. ఇది ఇట్లా ఒక ఆలుగడ్డ అయితే మస్తు అయిపోతుంది. దోశల పిండి మిగిలితే పునుగులు చేసుకోవచ్చు. ఎట్లా చేస్తారో చూపిస్తా. ఇది ఆలుగడ్డ స్మాష్ అయింది, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కొంచెం పసుపు, చిటికెడంత పసుపు, చిటికెడు పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం కారం, ఒక స్పూన్ చాట్ మసాలా. చాట్ మసాలా లేదు ఏది పన్నాడు, చాట్ మసాలా కొంచెం, నిమ్మకాయ పిండుకోవాలండి. సగం ముక్క నిమ్మకాయ పిండుకుంటే చాలు. ఇది పొద్దుంది కొంచెం దోశల పిండి మిగిలింది. ఇందులో స్టఫింగ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం అంత ఉప్పు, ఒక స్పూన్ వేసి బాగా తీసుకోవాలి. పునుగు రౌండ్ 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 వేసి ఇలా ముంచి నూనెలో వేసేసేయాలి. అన్నీ వేసుకున్నాం కదండి. కొంచెం కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఇంత అల్లం వెల్లిగడ్డ వేసుకొని బాగా కలపాలి. ఇది బాగా కలిపి ఇది లుండలు చేసుకోవాలి. కొంచెం ఇట్లా ఇంత 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 లుండలు చేసుకొని ఈ దోశల పిండిలో ఇట్లా వేసేసుకోవాలి. ఇట్లా దోశల పిండి ఇట్లా రౌండ్ తీసుకొని దోశల పిండిలో వేసుకొని స్పూన్ తోటి వేసేసుకోవాలి. స్పూన్ తోటనే చేతితోటనే వేసుకోవాలి. ఇందులో వేసుకొని 5 వేసుకోవాలి. నూనె రెడీగా ఉందండి. బాండీలో కడాయిలో నూనె రెడీగా పెట్టిన ఇది వేసేసుకోవాలి. ఇట్లా ఇట్లా అని ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా మెల్లగా ఇట్లా తీసి దోశల పిండి పునుగులండి ఇవి. దోశల పిండి కొంచెం మిగిలితే సాయంత్రం పూట టీ టైంలో మనం తినవచ్చు మంచిగా. చూడండి ఎంత మంచిగా ఉబ్బుతున్నాయి.
ఇదిగోండి రెడీ అయినాయి, పునుగులు రెడీ అయినాయి. ఇది చూడండి ఎంత మంచిగా అయినాయి. మనం సర్వ్ చేసేసుకుందాం ఇప్పుడు. ఇది పునుగులు రెడీ. స్టవ్ కట్టేసి మంచిగా క్రిస్పీ క్రిస్పీ అయినాయండి. గార్నిష్ చేసేసి టమాటో రెడీ అండి. దోశల పునుగులు రెడీ. టీ టైంలో తినాలి. ఇది తిని టీ తాగాలండి, చాలా సూపర్ ఉంటాయి. తిందాం నడు అండి, వెళ్దామా? తిందాం నడు.